హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాల్టి వీడియోలో రొయ్యలతో టేస్టీగా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్‌లో చేస్తే పచ్చడి చాలా బావుంటుందండి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే కొలతలతో ఎన్ని కేజీల పచ్చడినైనా ఈజీగా చేసేస్తారు. అలాగే మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టేస్టీ రొయ్యల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1.5 కేజీ రొయ్యలను తీసుకున్నానండి. నేనిక్కడ కొద్దిగా పెద్ద రొయ్యలను తీసుకున్నాను. ఇవి పచ్చడికి చాలా బావుంటాయి. ఈ సైజులో ఉంటే రొయ్యలు. వీటిని క్లీన్ చేసుకున్నాక 2 సార్లు పసుపు, నిమ్మరసం వేసి వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా చేస్తే నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఒక ప్యాన్‌లో వేసి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టవ్‌ని కలుపుతూ ఉడికించాలండి. తర్వాత రొయ్యల్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఇలా వాటర్ వచ్చాక రొయ్యలు నేను వీడియోలో చూపించిన విధంగా ఉడికాక స్టవ్‌ని ఆఫ్ చేసుకొని వాటర్‌ని డ్రైన్ చేసుకోవాలండి. వాటర్‌ని ఎగిరేంత వరకు రొయ్యలను ఉడికిస్తే రొయ్యలు రబ్బర్‌లాగా సాగుతాయి. నేను వీడియోలో చూపించిన విధంగా ఉడకగానే స్టవ్‌ని ఆఫ్ చేస్తే రొయ్యల పచ్చడికి బావుంటాయండి. ఇలా ఉడికించిన రొయ్యలను పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ రొయ్యల పచ్చడి కోసం మసాలా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా పౌడర్ కోసం ఏమేమి కావాలో చూద్దాం. 20 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 యాలకులు, 7 లేదా 8 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, అనాస పువ్వు ఒకటి తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు కూడా తీసుకోవాలండి. తర్వాత స్టవ్‌ని ఆన్ చేసి పాన్ పెట్టుకొని ముందుగా మెంతులను వేసి కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు వేగాక ఆవాలు కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్‌ని ఆఫ్ చేసుకోండి. తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్‌లో మసాలాలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. మసాలాలు కూడా వేగాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోండి. ఈ మసాలాలన్నింటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్‌ని చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లిపాయలను తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అల్లంని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని జార్‌లో వేసుకోండి. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 6 మీడియం సైజు నిమ్మకాయలని ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్‌ని ఆన్ చేసి పాన్ పెట్టి పావు కేజీ దాకా నూనెని పోసుకోండి. ఏ నూనె అయినా వాడుకోవచ్చండి. నేనిక్కడ వేరుశనగ నూనెని వాడాను. ఆయిల్ హీట్ అయ్యాక ఉడికించిన రొయ్యలను వేసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రొయ్యల్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. రొయ్యల్ని మంచి కలర్ వచ్చే వరకు వేయిస్తేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా రంగు వచ్చాక రొయ్యల్ని వేరొక బౌల్‌లోకి తీసుకోండి. ఆ తర్వాత మిగిలిన రొయ్యలను కూడా ఇలాగే వేయించుకొని తీసి పెట్టుకోవాలి. ఇలా వేయించాక రొయ్యలన్నింటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుతూ వేయించండి. నేను వీడియోలో చూపించిన విధంగా వేగాక స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఇందాక మనం మసాలాలన్నింటినీ కలిపి పౌడర్ చేశాం కదా! దాన్ని కూడా వేసి బాగా కలపండి. ఇలా కలిపాక కారం 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీరు తినగలిగిన దాన్ని బట్టి కారాన్ననేది చూసి వేసుకోండి. కారం కూడా వేశాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి పచ్చడిని. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా వేశాక ఒక్కసారి బాగా కలపండి మొత్తం. తర్వాత వేయించిన రొయ్యలను కూడా వేసి కలుపుకోవాలి. మసాలా అంతా రొయ్యలకి పట్టేలాగా బాగా కలపండి. ఇలా కలిపాక నిమ్మరసం పోసుకోవాలి. నిమ్మరసం పోసాక కూడా ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక 1 లేదా 2 రోజుల పాటు బాగా పచ్చడిని ఊరనివ్వండి. ఇలా అయితే ముక్కకి ఉప్పు, కారం బాగా పడుతుంది. ఇలా 2 రోజుల తర్వాత తడి లేకుండా ఉన్న డబ్బాను చూసి స్టోర్ చేసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతేనండి రొయ్యల పచ్చడి. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా వీడియోని చూస్తూ ఈ పచ్చడిని ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీరు నా వీడియోస్‌ని మిస్ అవ్వకుండా చూడగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.